నిన్నటి దినం రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకలి రాజా అని అతన్ని దేవరకొండ అజయ్ అండ్ చౌహాన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునేకని నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మఫ్టీలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ముట్టాయి. సరే ఫెరోసిస్గా ఉన్నాడు, అంగా ఇది చేస్తాడని ఇమీడియట్గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మరు బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడ ఉన్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతను రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునేకి వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ కడుపులో పొడిస్తేనే అతనికి ఆ పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారులు, వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఎమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటూ పోయినాడు. మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చేప్పుడు రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచేకపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల కాడ అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరూ వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30, 9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందుకు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంతా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల. అంటే తను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడిపోయినా. తర్వాత మా వాళ్ళు వచ్చేళ్ళకి పట్టుకొని ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేయించేసాను. నేను 2 రౌండ్స్ చేసాను.